బాను బాను ఏం చూస్తున్నావు? ఏం లేదు జయమ్మా. నీ మనసులో ఇప్పుడు ఎంత బాధ ఉందో నేను అర్థం చేసుకోగలను. బాధ? నువ్వెందుకు తిరిగొచ్చావో ఆ కారణం నాకు తెలుసు. నిన్నెందుకు ఆ దేవుడు రప్పించాడో ఆ కారణం కూడా తెలుసు. లేని భార్యకిచ్చే విలువ బతికున్న బంగారు బొమ్మకు కూడా ఏజీ ఇచ్చుంటే నీ మనసుకి ఇంత శూన్యంగా తోచేదే కాదు. అయ్యో, నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు జయమ్మా. మీరేదేదో ఊహించుకోకండి. నీకు తెలియని తమాషా ఇది. నీకే తెలియని నీ మనసు నాకు తెలుస్తోంది. ఏజే మీద నాకు ఫీలింగ్సా? చచ్చా, అది జీవితంలో జరగదు. అతన్ని హంతకుడిగా నిరూపించడానికి వచ్చిన ఒక గూఢచారిని నేను. అంతవరకే నా పాత్ర. పోనీ జయమ్మ అలాగైనా తృప్తి పడితే మనశ్శాంతిగా ఉంటుందేమో. ఎందుకు గట్టిగా చెప్పాలి? పెద్దత్త పుట్టినరోజు వేడుకలు జరపడానికి చిన్నత్త ఎంత బాగా రెడీ అయిందో. నా కోడలికి దిష్టి పెట్టకండి. దిష్టి కాదు, బాంబే పెట్టాం. ఇంకా సేపట్లో చిన్నత్తని ఏజే ఏ రేంజ్ లో ఆడుకుంటాడో. ఇవాళ మన ఏజేని ఏమాత్రం డిస్టర్బ్ చేయకూడదు చిత్ర. అవును, ఆయన హ్యాపీగా ఉండటమే మనకు కావాలి. మీకింత జ్ఞానోదయం ఎప్పుడు కలిగిందో? నువ్వు క్లాస్ తీసుకుని వెళ్ళాకే అక్క. ఏడేడు జన్మలు నీతో కలిసుంటానని ప్రమాణం చేసి మధ్యలోనే వదిలి వెళ్లిపోతున్నందుకు బాధగా ఉంది. కేక్ పక్కన చాకులా నువ్వెందుకు? దూరంగా ఉండు. నీ సంతోషం కోసం అన్నీ సిద్ధం చేస్తే నువ్వొచ్చిలా మాట్లాడడం ఏం బాగోలేదేజే. ఇంకా ఈ కేకులు, ఈ ఆర్భాటం ఎందుకేచే? ఏమన్నావు? నా భార్య పుట్టినరోజు వేడుక జరుపుకుంటే తప్పేంటి? తప్పులేదు, కానీ మా ముందు బయటపడలేక
ఎప్పట్లా ఉన్నట్టు నటించడం దేనికి అంటున్నా. ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పర్వాలేదే, మీరింత త్వరగా ప్రవల్లి కత్తయ్యని మర్చిపోతారని అనుకోలేదు. అది అలారమా, ఫైర్ ఇంజిన్ సౌండ్ అనుకున్నాను నిద్రలో. రాకెందుకే? లేచాక వస్తా. ఏయ్, లే లే నడు. ఏంటి బెదరాయుడి పంచాయతీ? రచ్చబండ దగ్గరికి లాక్కొచ్చారు. నేనేం చేశాను? ఈ ఇంట్లో అలారం మోగిన వెంటనే లేచి కిందకి రావాలి. ఎందుకు? అది ఇంట్లో రూల్. మేమంతా ప్రతిరోజు ఇలాగే నిద్రలేస్తాం. అందరం డిసిప్లిన్ తో ఒకేసారి లేచి మా పనులు ఇంటి పనులు చేసుకుంటాం. మరి ఇన్ని రోజులు ఎందుకు వదిలేశారు? నువ్వు అనేదాని ఒకదాని ఉన్నావని ఎవరో గుర్తించలేదు కాబట్టి. ఇప్పుడు మాత్రం ఎందుకు గుర్తించారు? గుర్తించకండి, ఇంకొక గంట పడుకుంటా. ఏంటి ఆటలుగా ఉందా? ఇంట్లో ఎవరికైనా ఒకటే రూల్. నేనేమైనా పోలీస్ ట్రైనింగ్ వచ్చానా? ఉగ్రవాదుల శిక్షణకు వచ్చానా? ఏంటి రూల్స్? నేను వీటిని అతిక్రమిస్తున్నాను. ఏయ్, ఏంటివి? డివోర్స్ పేపర్స్. ఓవ్వా, పెళ్ళా ఒక గంట ఆలస్యంగా నిద్ర లేస్తే ఏకంగా విడాకులు ఇచ్చేస్తారా? ఎంత హిట్లర్ అయితే మాత్రం ఇంత దౌర్జన్యమా? ఈ ఇంట్లో ఉండాలనుకునే వాళ్ళు నేను చెప్పినట్టు వినాలి, లేదంటే బయటికి వెళ్ళిపోవాలి. కమాన్, డూ ఫాస్ట్. సైన్ చేస్తావా? సైన్ అవుట్ చేస్తావా? ఇంట్లోనే ఉంటావా? డిసైడ్ చేసుకో. ఓ పంచభూతాలారా, అవన్నీ ఇక్కడే ఉన్నట్టున్నాయి. నాకు ద్రౌపది వస్త్రాపహరణం సీన్ గుర్తొస్తుంది. నిండు సభలో ఇంత అవమానం జరుగుతుంటే వయోవృద్ధులేం మాట్లాడరా? నిజంగానే కేసు ఇంత సీరియసా? నా దగ్గర పెన్ లేదు. నా దగ్గర ఉంది. నాకంత దమ్ము లేదు. అయితే పనిష్మెంట్ ఒప్పుకో. ఇంత ఎర్లీ మార్నింగ్ లేవడమే ఒక పనిష్మెంట్. ఇంతకు మించి ఇంకేముంటాయి? ఈ ఇంటి రూల్స్ ని అతిక్రమిస్తున్న వాళ్ళకి పనిష్మెంట్ ఎలా ఉండదు.
ఇంకోలా ఉంటుంది. ఇంకోలా అంటే అసలు ఈ రాత్రి నిద్రపోకుండా వాచ్మెన్ డ్యూటీ చేయాలి. వాట్? వాచ్మెన్? నేను వాచ్మెన్? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇంపాసిబుల్. వాచ్మెన్, చూసావా, నేను నా భార్య సింధు, మాకి ఇంటితో ఎప్పటినుంచో రిలేషన్ ఉంది. ఏంటి నువ్వు మాట్లాడేది? ఈ విషయం నువ్వెందుకు చెప్పలేదు? ఏజే ఎందుకు చెప్పలేదు? చెప్పొద్దని నన్ను బెదిరించాడు. నీకు అంజలికి దూరంగా వెళ్ళమని నాకు వార్నింగ్ ఇచ్చి అర్జెంటుగా టికెట్ వేసి హనీమూన్కి పంపించాడు. నిన్ను పెళ్లి చేసుకోమన్నాడు, నువ్వు కాదన్నావు. మెహందీ ఫంక్షన్లో నుంచి పారిపోయావు. కానీ అతను ఎలాగైనా నిన్ను పెళ్లి చేసుకుని నీ జీవితంతో ఆడుకోవాలనుకున్నాడు. అందుకే బ్లాక్మెయిల్ చేసి నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇదంతా నేను చెప్తానని నన్ను దూరంగా పంపించాడు. నేను మీ చెల్లెల్ని సేవ్ చేశాను. అందుకు బదులుగా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. అతను ఒక మర్డర్ చేశాడు. అతని భార్య ప్రవళికని. నీకు నేను పట్టపగలే చుక్కలు చూపిస్తాను. రెడీ? అయితే ఏం చేయాలో చెప్పు. పెళ్లి చేసుకోవాలి. నన్ను కాదు, ఏజేని. నువ్వు నన్ను నమ్మకుండా అంజలిని నా నుంచి దూరం చేశావు. నీ తెలివంతా ఏమైంది? వచ్చి వచ్చి ఓ పెద్ద విలన్ డెన్లో పడ్డావు. నీ మీద మోజుపడి పెళ్లి చేసుకోలేదు ఏజే. నీ లైఫ్ స్పాయిల్ చేయడానికే ఇదంతా చేశాడు. నేనే తప్పు చేయలేదని, నిన్ను అసలు బ్లాక్మెయిల్ చేయలేదని, అసలు నేను పెళ్లి చేసుకోవడానికి ఏ నాటకాలు ఆడలేదని నీ అంతట నువ్వే తెలుసుకుని నా మీద వేసిన నిందని నువ్వే తుడిచేసుకుని వెళ్ళిపోయేలా నేను చేస్తాను. ఇప్పుడు చూడు, అతను దర్జాగా తన గదిలో పడుకుని నిన్ను బయటికి గెంటేశాడు. ఇంకా చాలు, చెప్పింది చాలు. నువ్వెళ్ళు. నేను ఒక్కటే చెప్తున్నాను, నువ్వు నిజంగానే పులిబోన్లోకి అడుగు పెట్టావు. జాగ్రత్తగా బయటపడు. ఇక నుంచి ఏజే నీ కళ్ళకి హిట్లర్ లాగే కనిపిస్తాడు. అనుక్షణం నీకు టార్చర్ అంటే ఏంటో చూపిస్తాడు. అతను ఒక మర్డర్ చేశాడు. అతని భార్య ప్రవళికని. నీ లైఫ్ స్పాయిల్ చేయడానికే
ఇదంతా చేశాడు. ఏయ్, ఏంటిది? మీరు రహస్యాల పుట్టని ఇప్పుడే తెలిసింది. ఏంటి? మీరు నా దగ్గర చాలా రహస్యాలు దాచిపెట్టారని అంటే ఏంటి జయమ్మా? బావిని ఇంగ్లీష్ లో ఏమంటారు? వెల్, నేనన్నది అదే కదా. వెల్కమ్ బావికమ్. అరెరే భద్రి, ఎప్పుడొచ్చారు? ఆ, పౌర్ణమి శుక్రవారం వర్జం లేదు గాని దుర్ముహూర్తంలో అడుగుపెట్టారు. ఈ పూజ పూర్తయ్యాక మీ అన్నయ్యని కాసేపు తలకిందులుగా తపస్సు చేయమను, పరిహారం అయిపోతుంది. ఆ? ఈ పనిష్మెంట్ ఏంటి జయమ్మా? జయమ్మ జోకేసిందిలేరా. ఆశీర్వదించండి జయమ్మా. దీర్ఘ సుమంగళీ భవ. వీడా? మాకి ఇంటితో ఎప్పటినుంచో రిలేషన్ ఉంది. బంధువు కదా వీళ్ళకి. భార్యతో కలిసొచ్చినట్టున్నాడు. ఛే! రాబాను. ఓ, యంగెస్ట్ అత్తగారా? ఎస్. ఎలా ఉంది అత్తగారి అత్తవారిల్లు? నీలాంటి వాళ్ళిక్కడ చాలా మందే ఉన్నారు. మా అంజలి ఎలా ఉంది? దాని పేరెత్తితే నరికి పారేస్తాను. మాది జన్మ జన్మల బంధం, ఎవ్వరూ విడదీయలేరు. అరే, మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? ఇప్పుడే పరిచయం చేసుకుంటున్నాను. చిత్రకి అన్నయ్యమ్మా. చిత్ర కన్నయ్య అంటే విచిత్ర కుమార్ అయి ఉండాలి. మీ పేరు అదేనా? కాదు, బద్రీనాథ్. ఓ, మీరు నన్ను గుర్తుపట్టారా? మీరు సింధు కదా? ఆహా, బద్రి భార్య కదా? నాకెప్పుడో తెలుసు. మీ ఇద్దరికి పరిచయం ఉందా? గుళ్ళో ఒకసారి కలిసాం. మీకు అత్తగారి ఆశీర్వాదం తీసుకునే మంచి అలవాటు లేనట్టుందే. అరే, ఏదో సరదా కన్నాను. అంజలి పేరెత్తితే ఈసారి నీ తల మీద కాలేసి తొక్కుతాను. మీ అత్తగారు నాకు బాగా నచ్చారు. అందరితో ఇట్టే కలిసిపోతున్నారు. సరే సరే, మీ రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. అమ్మా భాను, ఇవాళ శరత్ పూర్ణిమ కథ నువ్వే చదవాలి. అదేంటి జయమ్మా,
ప్రతి సంవత్సరం దక్షకే కదా పూజ చేసి కథ చదివేది. ఈసారి కొత్తగా బానుకు చెప్తున్నారేంటి? భాను కాదు, ఇప్పుడు తను మీ అత్తగారు. అత్త అని పిలవాలి, గుర్తుపెట్టుకోండి. అత్త ప్రతి సంవత్సరం దక్షే చదివేది. మీ ముగ్గురులో పెద్ద కోడలు తనే కాబట్టి. ఇప్పుడు నా కోడలొచ్చింది. పరోటా ఏమైంది? ఆ? ఆకలైంది. అందుకని మనుషులు తినేస్తావా? మీ మొహం పరోటాలో కనిపించింది. ఏంటి ఆ, పరోటాలో మీ మొహం కనిపించింది. ఏమన్నావు? పిచ్చి పట్టిందా? ఆహా, ఆకలి పట్టింది. అందుకే అన్నాను నీ వల్ల కాదు అని. ఏ బేకరీ, ఏంటిదంతా? అవును, ఏంటిదంతా? లోపలికి కోళ్ళు ఏమైనా వచ్చాయా? నువ్వే ఒక కోళ్ల ఫారానివి, వేరేవెక్కడి నుంచి వస్తాయి? నువ్వు పాయసం చేస్తున్నావా, వరద బీభత్సం క్రియేట్ చేస్తున్నావా? బుద్ధుందా నీకు? లేదు, ఖచ్చితంగా లేదు. బుద్ధున్న వాళ్ళెవరైనా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారా? నేను చేసుకున్నాను. షటప్. కిచెన్ ని నేనెంత నీట్ గా ఉంచుతానో తెలుసా? 5 నిమిషాల్లో మళ్ళీ వస్తాను. కిచెన్ ఎప్పట్లాగా నీట్ గా ఉండకపోతే మాత్రం నీకుంటుంది. ఏం చేస్తున్నావు? ఉప్పెనని ఉత్పత్తి చేస్తోంది. కిచెన్ ని డంప్ యార్డ్ గా మార్చడం ఎలాగా అని ప్రాక్టీస్ చేస్తోంది. నేనెప్పుడో చెప్పాను నీ వల్ల ఏది కాదని. ఎందుకొచ్చిన శ్రమ చెప్పు? నీ వల్ల ఏది కాదని ఒప్పుకొని పూజ సంగతి నాకు వదిలేసి ఒక మూల కూర్చో. ఒక పాయసం చేయడం కోసం పాయసానికే సంబంధం లేని ప్రతి వస్తువును తీసి పాడు చేసావు. ఇంకొన్ని ఐటమ్స్ కూడా చెయ్యమని నీకు అప్పచెప్తే గిన్నెలు బోర్లించినట్టు కిచెన్ ని కూడా రివర్స్ లో బోర్లించేస్తావేమో. ఇప్పటికే ఏజే వచ్చి తిట్టిపోయాడు, ఇంకా ఎందుకు ఈ పాటలు? అత్తింట్లో కోడళ్ళ ఆరలు భరించలేవు కానీ తప్పు ఒప్పుకొని నీ ఇంటికి నువ్వు వెళ్ళు. బాను వల్ల ఏమీ కాదా? దుమ్ము దులిపితేనే తట్టుకోలేకపోతున్నారు.
విశ్వరూపం చూపిస్తే ఏమైపోతారు? మీ అత్తకి ఏది రాదని ఎప్పుడు అనొద్దు. నేను వస్తేనే మీకు వణుకొచ్చేలా చేస్తా. వెళ్ళండి. మా దక్షక్క బదులు నువ్వెలా పూజ చేస్తావో, కథ ఎలా చెప్తావో నేను చూస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళు. బేకరీ ఏమైంది? చియాబు, ఎల్కేజీ స్టూడెంట్లా ఏడుపు. ఏంటి, నేను నీ తల బద్దలు కొట్టాలా? దెయ్యం నిన్ను పట్టిందా? నువ్వు దెయ్యాన్ని పట్టావా? ఏంటి విచిత్ర విన్యాసాలు? ఏయ్ లే, గ్యారంటీగా నీకు పిచ్చి పట్టినట్టుంది. అసలేమైందా? నోరు తెరిచి చెప్పు. అయ్యో, ఆ నోరు తెరిచి చెప్పే పని అయితే నేను ఇన్ని కోతగంతులు ఎందుకు వేస్తాను? ఏంటి, నీకు నేను లిప్స్టిక్ పెట్టాలా? ఏంటి, నీ పెదాలు అతుక్కుపోయాయా? ఎలా? పెదాలు ఎలా అతుక్కుపోయో చెప్పాలంటే ముందు నోరు తెరవాలి కదా. వెరీ నైస్, ఇలాగే మెయింటైన్ చేయి. నోరు తెరిస్తే లొడ వాగుతూనే ఉంటావు కదా. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. పర్మనెంట్గా ఇలాగే ఉండిపో. ఆపు, నీ మూలుగుడి కన్నా నీ వాగుడే బెటర్గా ఉంది. ఉండు. కూర్చో. ఇది నోట్లోకి వెళ్తే చేస్తావు. తొడవగానే కడిగేసుకో. గంగి గోవుల తల ఒప్పుకో. ఆపు.
మునిమాపుల చందం మన ప్రేమ ప్రబంధం జత కలవని దూరం ఇరువురి పయనం నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే జత కూడగులేవే ఇరు జగములు వే